థర్డ్ లా ఆఫ్ మోషన్ అయితే చేస్తున్నాం మనం. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తాం. 2 ఆబ్జెక్ట్స్ నన్ను అయితే డబల్ బెలూన్ రాకెట్ ఇట్లా ట్రై అయితే చేద్దాం. దాని ఇష్టాలు అయితే చూడకి మీకు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనము థర్డ్ లా ఆఫ్ మోషన్ అయితే చేస్తున్నాం మనం. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అయితే ఉంటుంది. మనం థర్డ్ లా అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం. దాన్ని బెలూన్ రాకెట్ అంటారు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. మనమైతే బెలూన్ రాకెట్ అయితే మీకు చూపిస్తా ఇప్పుడు. థర్డ్ లా మోషన్ అంటే ఏంటిది అనేది. చలో మనం అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తాం. 1 టేప్ తీసుకోవాలి, ఒక థ్రెడ్, ఏదైనా పైప్ తీసుకోవాలి. ఇట్లా చేసేద్దాం. ఈ 3 మెటీరియల్స్ తోటి అయితే మనం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. ఈ 3 మెటీరియల్సే కాదు, అటు సైడ్ చూపి ఒక అంటే మనకి చూపి 2 ఆబ్జెక్ట్స్ నన్ను చూపి 2 ఆబ్జెక్ట్స్ అయితే తీసుకోవాలి. అంటే మనం బైక్ తీసుకున్న అది వేరు, మీరు ఏదైనా తీసుకోరి. 2 ఆబ్జెక్ట్స్ టై అయ్యనికి మేమైతే బైక్స్ తీసుకున్నాం. ఒక స్కూటర్, ఒక బైక్. మీరు ఏదైనా తీసుకోరు మీకు నచ్చింది. ఇలా ఫస్ట్ స్టెప్ అయితే మనం స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేమైతే ఇది ఎంత అని అంటారు దీన్ని, మిషన్ దారం అయితే మేము తీసుకున్నాం. మీరు బొంతల తాడు తీసుకోరి, ఏదైనా తీసుకోండి. కానీ తుసిల తాడు తోటి అయితే రాదు. ఫస్ట్ ఇలా టై చేసుకోవాలి దగ్గర చూపి. ఒక 3 అయితే వేసుకుందాం, 2 మూడీలు పిల్లలు అయ్యేది తెంపితే అయిపోయి ఉంటుంది అది. అరే గద్దె పనికి ఎంతసేపు సేమ్ ఇట్లనే పట్టుకొని వచ్చేసి ఇంత సింగిల్ అయితే పెడుతున్నాం మేము. ఇలా తెంపుకొని సైడ్ పెట్టేసి ఇక్కడ సైడ్ టై చేయకుండా మనం అయితే ఒక పైప్ లాగా తీసుకొని దీంట్లోకైతే ఎక్కియాలి. దగ్గర ఇటు సైడ్ తీసేసి మీరు చూసుకోండి. ఇది అయితే టైట్గా ఉండేటట్టు చూసుకొని ఇటు సైడ్ అయితే టై అయితే చేసేయండి. మరీ టైట్ అయితే పెట్టకు, ఇత్యంది అయిపోతుంది. గ్యాస్ మేము చెప్పడం అయితే మర్చిపోయాం. ఇలా ఫస్ట్ మెయిన్ ఏంటంటే బెలూనే. మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు, ఎందుకంటే పలుగితే ఎక్స్ట్రాకి. చలో ఇదైతే అతికిచ్చేద్దాం. చలో గ్యాస్ ఇదైతే ఇలా ఎయిర్ అయితే నింపుకుందాం. చలో గ్యాస్ మేమైతే ఇంత అయితే నింపుకున్నాం ఎయిర్. ఇలా మనమైతే ఇలా గేర్ పోకుండా అయితే జర టైట్ అయితే వేసేద్దాం. మనమైతే నెక్స్ట్ టేప్ తోటి అయితే ఇలా అతికిచ్చేద్దాం. కొంచెమే టేప్ అయితే తీసుకోవాలా. గంతే, గాడికి కొంచెం తీసుకుంటేనే బెస్ట్. మిడిల్లో వేయాలి. అటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉండొద్దు, ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉండొద్దు. ఇప్పుడు మన రాకెట్ని అయితే లాంచ్ చేద్దాం. జరసేపు ఆగి మీకు దీని వివరాలు చెప్పి రిలీజ్ అయితే చేస్తాం రాకెట్ ని. గ్యాస్ ఇదైతే న్యూటన్ అయితే కనిపెట్టింది. ఇదైతే థర్డ్ లా ఆఫ్ మోషన్. ఇది యాక్షన్ రియాక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనమైతే యాక్షన్ అయితే వేసేది. మన రాకెట్ ని అయితే లాంచ్ చేయబోతున్నాం. మీరైతే చూడండి. 1 2 3 వరకు అయితే అన్న నమ్మలేకపోతున్నాడు అన్న. గాలి నింపుకున్నామంటే అటు కొనదాకనైతే పోతుంది. 2-3 సార్లు ట్రై చేసి మీకు అయితే చూపిస్తాం. అయిపోగానే ఇట్లా టేప్ అయితే తీసుకోవాలి జాగ్రత్తగా. ఏం లేదు, ఏం బెలూన్ చిన్నది, కాకపోతే జర జాగ్రత్తతో తీస్తే మంచిగా. అందుకే సేఫ్టీకి 2 అయితే తెచ్చుకున్నాం మేము. బట్ టేప్ గట్టిగా ఉంది, లేకపోతే కొంచెం గాలేదు. ఇంత టేప్ తీసుకో, దానికే అతికిచ్చేసాయి. ఇదే టేప్ని ఒక 3-4 సార్లు అయితే వాడచ్చు మంచిగా. ఎక్కువనైతే ఊదుతుండు. ఇప్పుడు చూద్దాం, ఇందాక కొనదాకా పోలేదని. రైట్, అటాచ్ చేసేసేయి. దాన్ని అట్లనే పట్టుకొని అటాచ్ చేయరు. ఇప్పుడైతే పెద్ద బెలూన్ లాంచ్ అయితే చేస్తున్నాం. 1 2 3. అర్రే ఏదో ఫెయిల్ అయ్యింది. అసలు ఏమైంది
ఎందుకోనైతే ఫెయిల్ అయితే అయ్యింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. కానీ చాలా పెద్దగానైతే ఊదినాం. ఎందుకు ఫెయిల్ అయింది అంటే మనం చక్కగా అతకలేదు, చక్కగా అతకలేదు అనుకుంటా నాకు తెలిసి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. మనం నెక్స్ట్ అయితే డబల్ బెలూన్ రాకెట్ ఇట్లా ట్రై అయితే చేద్దాం. 2 అతకబెట్టి ఒకసారి పంపిద్దాం, చూద్దాం వర్క్ అవుతుందా కాదని. లాస్ట్ వరకు అయితే చూడండి. పెద్దగానే అవుతుంది, చాలు పలుకుతుంది. చాలు పలుకుతుంది, ఏం కాదు, ఏడుకోక దానికి చాలు చాలు. అది దీనికి మిడిల్లో పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ ఒకటే దిక్కు బరిగైంది అనుకో, వెయిట్ రౌండ్గా తిరుక్కుంటా పోతుంది. చలా లాంచ్ చేద్దామా. 3 అరే గాలి వస్తుంది. గ్యాస్ మనం ఒకసారి అటు సైడ్ నుంచి అయితే ఇట్లా ట్రై చేద్దాం, ఎందుకంటే గాలి ఎక్కువ ఇటు సైడ్ వస్తుంది, దానివల్ల ఇవి పోతలే అనుకుంటా. అటు సైడ్ నుంచి ట్రై అయితే ముద్దుగా ఉంది అది. దాని ఇష్టాలు అయితే చూడండి. ఈ కెమెరా మంచిగా క్లారిటీ వస్తలేదు ఇది, కానీ దాని ఇష్టాలు బుర్రపాడు ఉంది. టూ వన్. అరే ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బుర్రపాడు పోయింది, కాకపోతే ఫస్ట్ ఆగింది. ఫస్ట్ ఆగి మొత్తం కొనదాకా కొట్టుకోయింది ఒక స్పీడ్లా. ఏం కాదు, పర్లేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే డబల్ రాకెట్ అయితే ట్రై చేద్దాం. డబల్ రాకెట్ బెలూన్ అయితే ట్రై చేద్దాం. బెలూన్ అయితే వలిగిపోయింది. డబల్ బెలూన్ ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే మొత్తం 3 బెలూన్స్ అయితే తెచ్చుకున్నాం. ఒక బెలూన్ అయితే బ్లూ కలర్ది వలిగిపోయింది, ఆరెంజ్ మంచిగా ఉంది, వైలెట్ దానికైతే ఓల్ పడ్డది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే గివ్ అప్ ఇవ్వకుండా ఆ ఓల్ పడ్డదానికి టేప్ వేద్దాం. ఆ ఓల్ పడ్డదానికి టేప్ వేసేసి గాలి ఊది కనెక్ట్ చేద్దాం. టేప్ వేసి అయితే ఊదుతున్నాం, కానీ అది వస్తలేదు. సౌండ్ వస్తుంది, ఇదేంది, ఇది వేరే ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఇది ట్రై చేస్తూనే ఉన్నాం. అది పెద్దగా అయినప్పుడు ఇట్లా దూరం అయిపోయి టేప్ సరిపోతులే. ఉండదు తీసుకో టేపా పెద్దగా అయిపోయింది రాదు ఇక. చలో గైస్, మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మా 9th క్లాస్లోనైతే ఉంది. మీరు ఇట్లా ట్రై అయితే చేయండి ఇంటికాడ. ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నా. మొత్తానికి ఇదే ఈరోజు వీడియో. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.